హలో వివర్స్, ఇప్పుడు మనం చూస్తుంది ఒక G+2 న్యూ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది కొత్తది, బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 1 BHK ఉంటుంది అండ్ కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. మనకు 2 కార్స్ అయితే పెట్టుకోవచ్చు, ఇంకొక 5 to 10 బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా మనం చూస్తుంది అయితే ఇది 1 BHK ఫ్లాట్. ఇది అన్ని రూమ్స్లో కూడా మనకు షెల్ఫ్లు అయితే ఉంటాయి. కిచెన్ వస్తుంది, హాల్ అండ్ ఒక బెడ్రూమ్ వస్తుంది, ఒక వాష్రూమ్ వస్తుంది. G+2 స్టిల్ +2 పర్మిషన్ ఉంటుంది. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. 70-80% వరకు ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్లో కూడా లోన్ వస్తుంది. ఇది మనకు వాష్రూమ్, ఇది పైన లో రూఫ్ ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్ ఇది. సో గ్రౌండ్లో మనకు 1 BHK అండ్ కార్ పార్కింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, పైన మీకు సెకండ్ ఫ్లోర్లో కూడా పోర్షన్ అయితే చూపిస్తాను, కవర్ చేస్తాను. అండ్ మనకు బోర్ వాటర్ ఉంటుంది, గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు, పెద్ద లిఫ్ట్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 2 BHK ఫ్లాట్. మంచి వెంటిలేషన్ కానీ అన్ని రూమ్స్ స్పేషియస్గా చాలా బాగుంటుంది. ఎల్ షేప్ హాల్ వచ్చింది. డైనింగ్కి కానీ అన్నిటికీ కానీ స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ మనం డైనింగ్ పెట్టుకోవచ్చు, డైనింగ్ టేబుల్. అండ్ ఇది వచ్చేసి మన కిచెన్. అండ్ దీంట్లోనే మనకు పూజా రూమ్ కూడా వచ్చేసింది. ఇది కిచెన్. మనకు ప్లాన్ అయితే చాలా బాగుంది, స్పేషియస్గా రూమ్స్ వచ్చాయి, వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. 50 feet రోడ్ ఉంటుందండి ముందర మనకు. ఇది ఒక బెడ్రూము, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్. మనకు దీనికి అటాచ్డ్ బాల్కనీ కూడా వస్తుంది. దీంట్లో కూడా మనకు షెల్ఫ్స్ అండ్ లో రూఫ్ అయితే ఉంటుంది. అండ్ మనకు పైన సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 1 BHKs అయితే ఉంటాయి. ఇది బాల్కనీ. మనకి ఇది రోడ్ సైడ్ వ్యూ ఉంటుంది, 50 feet రోడ్ సైడ్. అండ్ ఇది మనకు లొకేషన్ వచ్చేసి వాణినగర్ అండి, HMT కాలనీ దగ్గర ఉంటుంది. 5 kilometers అయితే మియాపూర్ క్రాస్ రోడ్కి వస్తుంది అప్రాక్సిమేట్లీ. అండ్ హైటెక్ సిటీకి అయితే అప్రాక్సిమేట్లీ 12.5 kilometers అయితే వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి మనకు కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది. అండ్ అప్రాక్సిమేట్లీ 3000 SFT బిల్టప్ ఏరియా. ఇది ఎక్స్పెక్టెడ్ రెంట్స్ అయితే అండి మనకు 45-50,000 వరకు అయితే వస్తుంది. డైమెన్షన్స్ వచ్చేసి 29x42. మనకి FTL కానీ బఫర్ కానీ ఎలాంటి హైడ్రా ఇష్యూస్ అయితే లేవండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది ఒక 1 BHK పోర్షన్. ఇది 2 1 BHK పోర్షన్స్ ఉంటాయి. వెస్ట్ ఫేసింగ్ కంప్లీట్గా బిల్డింగ్ వచ్చేసి. అండ్ ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఇచ్చారు. ఈ 1 BHKకి ఇది వాష్ ఏరియా. ఇది ఇక్కడ కూడా మనకు అన్ని షెల్ఫ్స్ అయితే ఉన్నాయి. సో మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, కొత్త బిల్డింగ్, బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్. డీటెయిల్స్ అయితే క్లియర్గా అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అండ్ మనకు మంజీరా వాటర్ కూడా వెనక లైన్ వరకు కూడా ఉందండి, ఇక్కడ కూడా వస్తుంది. అండ్ మనకు అన్ని కూడా ఫెసిలిటీస్ అయితే నియర్ బైలోనే ఉన్నాయి. సో ఏమైనా డౌట్స్ ఉంటే సైట్ విజిట్ చేయాలనుకున్నా, ప్రైస్ గురించి ఏమైనా డిస్కస్ చేయాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేసి సైట్ విజిట్ చేయొచ్చు. మీకు డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడిస్తాము. సో ఇది వచ్చేసి 135 square yards వెస్ట్ ఫేసింగ్, G+2 అండి. 50 feet రోడ్ ఉంటుంది. బోర్ ఉంది అండ్ మంజీరా వాటర్ కూడా వస్తుంది. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. లోన్ కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ 70-80% వరకు అయితే ప్రాపర్టీ సపోర్ట్ చేస్తుంది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.